Mukunda first ever factory outlet Mega Vaddanam sale. Zero making charges. అన్ని Mukunda branches లో లభించును. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. హైదరాబాద్ లో అతిపెద్ద గణపతి అంటే మనందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణపతి. మరి అతిపెద్ద అమ్మవారి విగ్రహం అంటే ఇంకెవరు? శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసేటువంటి అమ్మవారి విగ్రహం. ఇది ప్రత్యేకించి శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి అండి. వీరు అతిపెద్ద దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు విపిజి గ్రౌండ్స్ దగ్గర నియర్ 40. ప్రస్తుతం అదే ప్లేస్ లో నేనున్నాను. వెళ్ళి ఆ పెద్ద అమ్మవారిని, ఆ మహాశక్తి దుర్గా అమ్మవారిని మనం దర్శనం చేసుకుందామా? రండి వెళ్దాం. అలా మనం నెమ్మదిగా లోపలికి నడుచుకుంటూ వస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్లో జస్ట్ ఒక అట్రాక్టివ్గా మనకు ఒక బ్యానర్ కనిపిస్తుందండి. చూడండి, మొత్తంగా అంటే ఈ శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి ఏదైతే ఉందో ఈ ఫౌండర్ అండ్ ఆర్గనైజర్ శ్రీనివాస్ గారు, గులాబ్ శ్రీనివాస్ గారు, వారికి ప్రత్యేకంగా చెప్పాలి వారి గురించి. కంటిన్యూగా కొన్ని సంవత్సరాలుగా ఆయన అమ్మవారి విగ్రహాన్ని నిలబెడుతున్నారండి గ్రౌండ్స్లో. ఇక్కడ చూడొచ్చు, దానికి సంబంధించి మనకి బ్యానర్లో కనిపించేది ఏంటంటే దుర్గామాత ఐడల్స్ ఫ్రమ్ 2000 నుంచి 2024 వరకు, అంటే దగ్గర దగ్గర 24 సంవత్సరాల పాటు నిర్విరామంగా అలా పెడుతూ వచ్చారన్నమాట అమ్మవారి విగ్రహాలు. ప్రతి ఒక్కటి కూడా మనకి విభిన్నంగా కనపడుతూ ఉంటాయి. మొత్తం అన్ని బ్యానర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈసారి 65 అడుగుల్లో అమ్మవారిని కొలువు తీర్చారనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గామాత విగ్రహం ఇది. అందులో వీరికి ఇంకా ప్రత్యేకత ఏంటంటే హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డ్స్ అనేవి ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వచ్చాయో చూడండి, అక్కడ ఇయర్ కూడా మెన్షన్ చేశారు. 2014, 2019, 2021, 2022, 2023, ఇప్పుడు 2024లో మొత్తంగా 65 ఫీట్ల అమ్మవారిని నిలబెట్టారనమాట. ఈసారి అమ్మవారు మహాశక్తి దుర్గామాతగా కనబడుతున్నారనమాట. ఈ విషయాలన్నీ ఇక్కడే మాట్లాడుకుంటే ఎలా? వెళ్ళి అమ్మవారిని చూద్దామా మరి? రండి. బాగుందో అమ్మవారు. దూరం నుంచి చూసి నేను ఏంటో అనుకున్నాను, కానీ దగ్గరికి వచ్చి చూస్తేనండి చాలా బాగుంది. అసలు నిండుగా కనపడుతుంది అమ్మవారు. నిజంగా అలా ఉగ్ర రూపంతో ఆ మహాశక్తిగా నిలబడితే ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అంతే, చాలా అందంగా ఉంది. నాకు అమ్మవారు బాగా నచ్చింది ఏంటి అని అంటే అమ్మవారిలో కళ్ళు, చంపకు చారడు కళ్ళతోటి ఆవిడ ఎంత బాగున్నారు చూసారా. ఇక్కడ కింద నుంచి ఉంటే అలా పైకెత్తి చూడాలి. 65 ఫీట్ల విగ్రహం అండి, మొత్తం 65 అడుగులు అమ్మవారు. ఎంత బాగున్నారంటే ఆ పాదమస్తకం కింద నుంచి మనం అలా చూసుకుంటూ వెళ్తే కింద మహిషుడు, ఆ రాక్షసుడు అలా సంహరించింది కదా, అదిమి పెట్టి ఉంచింది. పైన వృషభం ఉంది, దానిపైన అమ్మవారు నిలబడ్డారు. అమ్మవారి వెనకాల సింహం ఇక్కడ మనకి కనపడుతుంది. మొత్తం ఇవిడేంటంటే 10 చేతులతో మనకు కనిపిస్తారు, వివిధ ఆయుధాలను ధరించి. ఎరుపు, పసుపు, అలాగే నీలం 3 వర్ణాలతోటి చీరనమాట. పచ్చటి బ్లౌజ్ వేశారు అమ్మవారికి. మొత్తం 3 వర్ణాలతో చీర, పెద్ద పెద్ద ఆభరణాలు ఉన్నాయి, పెద్ద కళ్ళతోటి జుత్తు ఇలా విరబూసుకొని చూస్తుందన్నమాట. మొత్తం 10 చేతుల్లో 10 ఆయుధాలు మనకు కనిపిస్తాయి. మహాశక్తి, మహాదుర్గాదేవిగా అమ్మవారి ఇక్కడ దర్శనమిస్తున్నారు. సో చూశారు కదా, అమ్మవారి రూపాన్ని ఎన్నిసార్లు చూసినా అది మనకి తనివి తీరదు. కానీ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఈసారి ఈ 2024లో ఏర్పాటు చేసినటువంటి ఈ 65 ఫీట్ల ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి దుర్గామాత విగ్రహం. ఈ వివరాలు తెలుసుకుందాం ఆర్గనైజర్ గారి మాటల్లో. పూర్తి వివరాలు విందామా మరి? రండి. చూసారుగా, ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి 65 అడుగుల దుర్గామాత విగ్రహం అండి. కోటి ఇసామియా బజార్లో నెలకొల్పారు. మొత్తంగా ఈ ఏర్పాట్లన్నీ చేసింది, అమ్మవారిని ఇలా ప్రతి సంవత్సరం నిలబడుతున్నది గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర గారండి. ఎంతో నియమనిష్టలతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. ఎన్నో అవార్డ్స్ కూడా వారు గెలుచుకున్నారు. అయితే ఈసారి అమ్మవారు చాలా ప్రత్యేకము, ఎకో ఫ్రెండ్లీ అని కూడా చెబుతూ ఉన్నారు. తెలుసుకుందాం అమ్మవారి గురించి, ఇంకా విశేషాలన్నీ శ్రీనివాస్ గారి మాటల్లో విందాం. వారి బృందం అంతా కూడా మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. జై మాత. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. నవరాత్రి శుభాకాంక్షలు మీకు.
థ్యాంక్ యూ. విష్ ద సేమ్ టు మీ సుమన్ టీవీ వారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత బాగున్నారో అమ్మవారు. నేను ఫస్ట్ చెప్పాలనుకున్న మాట అదే. ఆ కళ్ళతోటి ఆవిడ అలా చూస్తుంది మనల్ని. నిజంగా అమ్మ అక్కడ నిలబడి ఉందనే భావన కలుగుతోంది చూడగానే. చాలా దివ్యంగా ఉంది విగ్రహం అయితే అమ్మవారిది. ముందుగా అసలు ఇది 2024 ఎన్నో సంవత్సరం సార్ మీరు? 25th సిల్వర్ జూబ్లీ మ్యామ్. 25th 2000 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు 5 అడుగుల నుంచి మొదలైంది. ముందు 5 feet తో స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయింది. సో దాని తర్వాత మన 2010 లో ఒక 10 feet, తర్వాత ఒక 15 feet, తర్వాత 2014 లో డైరెక్ట్ 60 అడుగులు చేసినాం. అప్పుడు ఏంటంటే మెట్రో స్టేషన్స్ ఫ్లైఓవర్స్ లేకుండే ఇక్కడ ఇస్లామాబాద్ టెలివిజన్ హోటల్ గల్లీలో పెడుతుండే మా ఇంటి దగ్గరనే. సో అక్కడ నుంచి మనము ట్యాంక్ బండ్ దగ్గరికి అమ్మవారిని విసర్జనగా అక్కడికి తీసుకెళ్తుండే. అట్లా 5 years చేసాం. మార్నింగ్ 9 ఇక్కడ నుంచి మొదలు పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నిమజ్జనం అవుతుంది 24 hours. సో తర్వాత మనకి మెట్రో స్టేషన్ వచ్చిన తర్వాత మనము ఇక్కడ నుంచి మన జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ నుంచి ఒకరోజు పర్మిషన్ ద్వారా మనకి ఇక్కడ నిమజ్జనంకు ఏర్పాట్లు అన్ని వాళ్ళే చేసి ఇక్కడ ఎందుకంటే స్పెషల్లీ మట్టి గడ్డి అండ్ వాటర్ పెయింట్స్ తో చేసిన విగ్రహం. సో 2014 లో కూడా మనకు ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్ళినప్పుడు కొంతమంది ప్రముఖులు వాళ్ళ అవార్డ్స్ వాళ్ళు చాలా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళ ఎంక్వైరీస్ వాళ్ళు చేసుకొని 2014 లోనే మనకు హై రేంజ్ బుక్ వరల్డ్ రికార్డు అవార్డు ఇచ్చారు. ఎందుకంటే అప్పట్లో ఇంత పెద్ద విగ్రహం ఎవరు మట్టి విగ్రహాలు చేయరు. చేసినా కూడా 4-5 feet 10 feet. గణపతిదే చూస్తాం మనం అంత పెద్ద విగ్రహాలు. అమ్మవారు చూడడం అనేది ఇది మొదటిసారి. మీరు ఎప్పుడైతే 60 feet పెట్టారో అది అసలు అప్పుడే రికార్డ్. ఎందుకంటే మనకు 2019 లో కూడా మన ఖైరతాబాద్ వినాయకుడు మన ఆర్గనైజర్ మన దర్శన్ అన్న గారు వాళ్ళ కజిన్ మన సందీప్ అన్న గారు మళ్ళీ వాళ్ళ అబ్బాయి రాజన్న గారు కూడా మన దగ్గరకు వచ్చి అమ్మారిని చూసిన తర్వాత 2019 లో అక్కడ మన అమ్మారు చేసే కళాకారులతోనే అక్కడ చేయించాం మనం. సో ఆ రోజు కరోనా అంటే ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వర్కర్స్ తెచ్చి అప్పుడు అక్కడ చేయించినాం. ఆ టైంలో వాళ్ళకు 20 అడుగుల వరకే ఉండే, మాకు 45 అడుగులు అమ్మారు అప్పుడు మనం పెట్టినుండే. సో అది కూడా ఇక్కడనే నిమజ్జనం అయింది. 2014, 2019, 21, 22, 23 5 years మనకు హై రేంజ్ బుక్ ఆఫ్ అవార్డు. ఈ రోజు మార్నింగ్ కాల్ వచ్చింది ఢిల్లీ నుంచి, నిన్న వచ్చింది. ఈ రోజు 8 o'clock వచ్చి అవార్డు ప్రదానోత్సవం చేస్తున్నారు. సో దానికి దేవేంద్ర చిన్నజీ గారు స్వామి గారు వాళ్ళ చేతుల మీదుగా మనకు 8 o'clock ప్రోగ్రామ్ ఉంది. 6వ సారి కూడా మీరు అవార్డు అందుకోబోతున్నారు హై రేంజ్ బుక్ ఆఫ్ అవార్డ్స్ లోనండి. ఇది 6వ సారి వరుసగా శ్రీనివాస్ గారు ఇలా అమ్మవారిని అతిపెద్ద దుర్గామాత విగ్రహాన్ని నిలబెట్టి ఇలా అవార్డు అందుకోవడం అనేది అమ్మవారి కృపే నిజంగా ఇదంతా కూడా. ఈసారి ప్రత్యేకతలు పూర్తిగా వివరించండి. అమ్మవారు మహాశక్తి దుర్గామాత, మహాశక్తి దుర్గాదేవి మాత, శ్రీ మహాశక్తి. ఎందుకంటే ఈ అమ్మవారు ఈ రూపాన్ని మేము తయారు చేయాలంటే కనీసం మాకు ఒక 6 months నుంచి ప్లానింగ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఫస్ట్ మనము అమ్మవారు ఆ రూపము అనేది మనకి ఏంటంటే నా కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి ఎవరు వచ్చి అమ్మారు చూస్తున్నారంటే ఇక ఎక్కడ చూడలేదు అనే ఒక విధమైన భావన కలగాలి. సో ఆ విధంగా నేను పెయింటింగ్ ఆర్ట్ వేయించి దాన్ని పెయింటింగ్ చేసి మా శిల్పి నాగేష్ గారు వారి ఆధ్వర్యంలో 28 members కళాకారులు కలకత్తా నుంచి వచ్చి డే అండ్ నైట్ మనకి వర్క్ చేయడం. అట్లా నాకు శిల్పి గారు గత 12-13 సంవత్సరాల నుంచి నాతో నుండి అన్ని విధాలలో ప్రతిదీ నాతో నేను ఇలా కావాలి నాకు ఇదే అంటే అన్ని విధాలుగా 6 నెలల ముందు నుంచి 6 నెలల బిఫోర్ నుంచి ఓన్లీ నేను నా మైండ్ తోని మళ్ళీ ఈ స్ట్రక్చర్ కొద్దిగా ఐరన్ కూడా నేను ఇంజనీరింగ్ ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మూమెంట్ ఉంటుంది కాబట్టి. సో ఐరన్ ప్లానింగ్ కూడా అంటే బాడీకి ఎక్కడ మనకి ఎందుకంటే తప్పుగా భావించదు. వినాయకుడు అనేది కొద్దిగా ఫేస్ అదే అమ్మవారు ఏంటంటే 64 కళలు సేమ్ యాసిస్ రావాలి. అంటే ఒక స్త్రీ ఎలా ఉంటది అనేది మనము ఆ రూపంలో మనము అమ్మవారిని చూపించాలి. సో ఏంటంటే ప్రతిదీ నెక్ అనేది ఫేస్ అనేది కిరీటం అనేది అక్కడ నుంచి షోల్డర్ అనేది కాల్ అనేది ప్రతి ప్లానింగ్ లో చేసుకోవాలి. సో దానికి సమయం చాలా పడుతుంది. దాని తర్వాత ఎంత టైం పట్టింది సార్ ఫస్ట్ అంచనా వేయడానికి? స్కెచ్ ఇదంతా ఆర్ట్ కి ఎంత టైం పట్టింది? నాకు మొత్తం స్కెచ్ అంచనా వేయడానికి కనీసం నాకు 1.5-2 months పట్టింది. 2 months పట్టింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు విగ్రహాన్ని? దాని తర్వాత నేను ఇక్కడ స్టార్ట్ చేయడము 35 days అయింది. అంటే స్టార్ట్ యాక్చువల్లీ 45 days నుంచి బిఫోర్ ప్లానింగ్ ఉండే. వర్కర్స్ కూడా వచ్చారు. సో ఏంటంటే మనకి పర్మిషన్ రావడానికి కొద్దిగా చాలా
కొద్దిగా పర్మిషన్ అవునండి, ఎందుకంటే ఉంటాయి డిపార్ట్మెంట్ కదా. గవర్నమెంట్ కదా, అందులో కొద్దిగా డిలే అయినందుకు డే అండ్ నైట్ వరకు మనం కొద్దిగా చేయాల్సి వచ్చింది. సో మనకు 35 days నాన్ స్టాప్ 35 days. వర్క్ జరిగింది. అసలు ఏమేమి ఉన్నాయండి అమ్మవారి విగ్రహాలు వేటితో తయారు చేశారు? ఓన్లీ ఐరన్ అనేది ఓన్లీ స్ట్రక్చర్, అది Structure ఏంటంటే అది iron. మొత్తం తీసేస్తామట్టి. మ్మ్. ఖాళీ ఓన్లీ ఏంటంటే మట్టి ఫస్ట్ గడ్డితో ఉంటుంది. మ్మ్. గడ్డి తర్వాత మనకు ఆ, మట్టి మన దగ్గర హైదరాబాద్లో దొరికేది ఎర్రమట్టి ఉంటుంది. మ్మ్. ఆ మట్టితో తర్వాత వరి పొట్టు, మ్మ్. మళ్ళీ దాంతో మొత్తం ఫినిషింగ్, తర్వాత వెస్ట్ బెంగాల్ సముద్రం నుంచి మ్మ్. సముద్రం మట్టి వస్తుంది. మ్మ్. ఆ మట్టితోని అమ్మారు రూపం మొత్తము మన ఏమంటారు ఆభరణాలు మ్మ్. అవన్నీ అనేది ఆ ఆభరణాలు మట్టితో, అన్నీ కూడా మట్టితోనేనండి? మొత్తం మట్టితోనే ఆభరణాలు అంతా. ఆ. ఒకటి ఏంటంటే నిన్న మా ఒక హనుమంతు అని చెప్పేసి ఆ. మన జియోడోలు ఉంటారు, మ్మ్. అమ్మవారిని మొన్న చూసి 1 dayలా ముక్కు పొడక ఈ బింది ఆ. తయారు చేసి బంగారు పూత చేయించుకొని ఆ. అన్న ఇక్కడ తక్కువైందని చెప్పేసి ఆయనే పాప వాళ్ళ మిస్సెస్ ముక్కు పుడకే కదా అందం అందం. అమ్మవారికి. సో ఇక్కడ ఇది తగ్గిందని చెప్పేసి ఆయన యాక్చువల్గా 1 day నవరాత్రి బిఫోర్ 1 day బిఫోర్ నైట్ చూడడానికి వచ్చాడు. మ్మ్. తను కూడా నాకు పరిచయం లేదు, మ్మ్. బట్ వచ్చి అన్న ఇట్లా ఉంది నేనేమన్నా సాయం చేద్దాం అంటే వచ్చి ఆయన ఆ సైజ్ తీసుకొని మ్మ్. నిన్న క్రేన్ సాయంతో నేను ముక్కు పొడక బిందు పెట్టాను. పెట్టారండి. ఆయనకు మీ టీవీ ఛానల్ ద్వారా ఆయన కూడా నేను చాలా కృతజ్ఞతలు అమ్మవారి చెప్తున్నాను. కృప, అది కూడా చక్కగా ఆయుధాలతో 10 చేతులతో అలా కనిపెడతారు. పూర్తిగా మట్టి వీటితోనే టోటల్ ఆభరణాలు మట్టి అన్ని విగ్రహము. మట్టితోనే చేశారు. లాస్ట్ లో వచ్చేసి వాటర్ పెయింట్స్, ఆ. ఓన్లీ వాటర్ పెయింట్స్ తోనే మన పెయింటింగ్. సో ఇవన్నీ కూడా నీళ్ళలో కరిగిపోతాయి. మంచిది. వాటర్ వేయగానే మొత్తము మెల్ట్ అయిపోతుంది అంత, మెల్ట్ అయిపోతుంది. ప్లస్ ఏ హాని జరగదు. ఏం లేదు. ఆ మట్టి కూడా భక్తులు 2 days వరకు ఇక్కడ వచ్చి కంటిన్యూ తీసుకొని వెళ్తుంటారు, మ్మ్. ఎందుకంటే ఓవర్ సెంటిమెంట్ వాళ్ళకు ఉంటుంది అమ్మవారిది కాబట్టి. కాబట్టి. ఈ విధంగా 65 ఫీట్లు 65 అడుగులు. చాలా బాగుంది. అంటే ఎంత దూరం నుంచి చూసినా ఇట్టే ఆకర్షించే విధంగా ఎందుకంటే ఉందండి. మేడం ఇది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ దుర్గామాత. మ్మ్. ఐ అవును. మీన్ ఇండియాలో ఏంటంటే మ్మ్. కలకత్తాలో 100 అడుగుల వరకు మండపాలు ఇస్తారు, అవునండి. పెద్ద కానీ పెద్ద అక్కడ పండల్స్. మేము లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం విగ్రహం ఓన్లీ 10 feet లిమిటెడ్ లోపలనే హైట్ ఉంటుంది. లో ఉంటాయి. సో ఏంటంటే మనకు నా కాన్సెప్ట్ కూడా ఇంత పెద్ద విగ్రహం పెట్టడం అనేది టోటల్గా ప్లాస్టర్ ప్యారిస్ అనేది మానుకోవాలి జనాలు మ్మ్. పబ్లిక్లో. ఈ యొక్క మట్టి విగ్రహాలు చేయాలనే కాన్సెప్ట్తోనే నేను ఒక 20 years ఇలా నుంచి చేశారు. మ్మ్. ఈ ప్లాన్ వెళ్తున్నాను. చాలా ఎందుకంటే గొప్ప మనకు విషయం. ప్రతి ఒక్క ప్రభుత్వాలు అందరు భక్తులకు జనాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇంటిమేషన్ మ్మ్. ప్లాస్టర్ ప్యారిస్ వాడకండి ఇది అని చెప్పి. అందులో భాగంగా నేను ఒకటి. మ్మ్. సో ఎందుకంటే గత ఒక 8-10 years నుంచి చాలామంది మట్టి విగ్రహాలు, కొన్ని విగ్రహాలు ఇక్కడ నాగోల్లో కానీ మ్మ్. పిఎన్టీ కాలనీ కానీ వైజాగ్లో చెరిగారు అని చెప్పేసి ఇక్కడ మ్మ్. వచ్చి మన అమ్మవారి నిమజ్జనం అది చూసి తను కూడా నన్ను స్పెషల్గా లాస్ట్ ఇయర్ గెస్ట్లా పిలిచి ఆ నిమజ్జనం దగ్గర గులాబ్ సిన్హని ఆదర్శంగా తీసుకొని నేను ఈ విగ్రహం పెట్టినానని చెప్పేసి దాని కూడా మా కళాకారు నాగేష్ అన్న గారే ఆ విగ్రహం తయారు చేయడం జరిగింది. Nice, nice. అంటే నేను కూడా అందరికి ఒకటే మీది ఒక ఛానల్ message ద్వారా ఇవ్వాలి మెసేజ్ కదా. ఏంటంటే మనము ప్లాస్టర్ ప్యారిస్ వల్ల హానికరం ఎక్కువ ఉంది. దీనివల్ల మీరు ఏ సముద్రంలో ఏ నదిలో ఎక్కడ వేసినా కూడా టోటల్గా మెల్ట్ అయిపోతుంది, Melt ఎక్కడ అయిపోతుంది. హానికరం ఉండదు. మ్మ్. సో మీరు ఆ మట్టి విగ్రహాలు చేయాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తోని చేసినందుకు విధంగా ప్రభుత్వం కూడా నాకు అన్ని విధాలా సహకరిస్తుంది. శ్రీనివాస్ గారు, ఎంత ఖర్చు అయిందండి మొత్తం అమ్మవారి విగ్రహానికి? విగ్రహానికి దాదాపు నాకు ఒక 20 వరకు ఖర్చు అయిందండి. 20 లక్షలు. 20 లక్ష 20 ఇంకా కొద్దిగా చేయాలి, మ్మ్. ఎందుకంటే వర్కర్స్ కూడా కొద్దిగా వాళ్ళ అమౌంట్స్ అవి ఉన్నాయి, కొద్దిగా మ్మ్. చూస్తే అది దాదాపు మాత్రం 20 వరకు. ఇక మిగతాది కూడా ఇంకా అరేంజ్మెంట్స్ నాకు యాక్చువల్గా జిహెచ్ఎంసీ వాళ్ళు మ్మ్. 11 days అరేంజ్మెంట్స్ ఇస్తాను ఇవ్వలేదు, ఓన్లీ 1 day ఇచ్చారు. మ్మ్. సో ఇది కూడా నాకు హెవీ బడ్జెట్ అయింది. ఇది మ్మ్. బ్యారికేడ్స్, లైటింగ్, అది ఇవన్నీ చేస్తాం. కొద్దిగా ఏంటంటే ప్రభుత్వం కూడా గుర్తించాలి. మ్మ్. ఎందుకంటే అవునండి, ఇప్పుడు మన encourage చేయాలి. ఖైరతాబాద్ వినాయకునికి అన్ని విధాల మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు చూసుకుంటారు. మ్మ్. ఇక్కడ ఒక్కరిని నేను అన్ని చూడాలన్న ఇబ్బంది అయింది. సరే అమ్మవారు కోరుకోండి అమ్మవారిని అమ్మవారి పంపిస్తారు ఆశీర్వాదంతో అన్ని అందరినీ. జరుగుతున్నాయి. ఈ మొత్తం 3వ తారీఖు నుంచి ఎన్నో తారీఖు వరకు అండి? 15th వరకు. 15th వరకు ఏవే కార్యక్రమాలు ఉంటాయి? రోజుకు ఇంకోటి ఏంటంటే స్పెషల్గా నవరాత్రులు అమ్మవారి దగ్గర డిఫరెంట్ పూజలు ఉంటాయి. మ్మ్. ఈ రోజు ఉన్న పూజ వేరు, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఒక్క అవతారం ఉంటుంది అమ్మవారు. నవదుర్గలుగా. అవతారం ప్రకారం పూజ ఉంటుంది, హోమం ఉంటుంది, మన ఏమంటారు ప్రసాదం డిఫరెంట్ నైవేద్యాలు. ఉంటుంది, నైవేద్యాలు. మ్మ్. మరియు ఆమెకు కట్టుకునే శారీ కూడా డిఫరెంట్ కలర్ ఉంటుంది. ఆహా. ఎందుకు అమ్మవారు ఇంకోటి మట్టి విగ్రహం చిన్నది, అవును. ఆ అమ్మవారికి డైలీ శారీ పెట్టడం జరుగుతుంది. కింద ఉన్నటువంటి విగ్రహం. చిన్న విగ్రహం ఆ అమ్మవారి శారీ కూడా చాలా మందికి నా గత 20 years నుంచి చాలా మంది సెంటిమెంట్ గా
లాస్ట్ టైం బాంబే పూనా నుంచి అక్కడ నుంచి కూడా వచ్చి అమ్మారి దగ్గర శారీ యాక్షన్లో కొన్నారు. ఎందుకంటే వాళ్ళకు సెంటిమెంట్ చాలా మందికి. ఇక్కడ ఈ మహాఆరతి ఉంటుంది. ఆ ఆరతిలో చాలా మంది వాళ్ళు కొన్ని అమ్మవారి దగ్గర కోరికలు కోరుకున్న వాళ్ళు 101% వాళ్ళు సక్సెస్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఆరతి గురించి ఒక 1 hour 2 hours వరకు వెయిట్ చేస్తారు. అది ఒకటి ఏంటంటే అమ్మవారి వల్ల అందరికి మంచి జరగాలని డైలీ ఆరతి ఉంటుంది. అమ్మవారి శారీస్ ఏంటంటే 2-3 days కి ఒకసారి ఈ రోజు శారీస్ యాక్షన్ ఈ రోజు పెడుతున్నాము. ఎందుకంటే నిమజ్జనం రోజు అనుకున్నాము, ఆ రోజు క్రౌడ్ చాలా ఉంటుంది, అడవడి ఉంటుంది. సుమారుగా ఈ నవరాత్రుల్లో ఎంత మంది దర్శనం చేసుకుంటారండి? నిన్న ఒక్కరోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఉన్నారు. నిన్న ఒక్కరోజు 1,00,000 పైన వచ్చారండి, 1,00,000 పైన. ఎందుకంటే నేను మన 9 o'clock నుంచి మార్నింగ్ 4 వరకు కూడా ఎక్కడ కనీసం నీకు ఇంత ప్లేస్ కూడా కనిపించకుండా పాపము లైన్లో ఉండి జనాలు కూడా ఎక్కడెక్కడో వెహికల్ పెట్టేసి చాలా దూరం నుంచి వచ్చారు. సో ఏంటంటే నిన్న 1,00,000 పైన వచ్చారని అంచనాతో ఉన్నారు. ఈ రోజు కూడా అదే విధంగా ఉంటారు. నిమజ్జనం కూడా భారీ ఎత్తున ఉంటుంది మేడం. మధ్యాహ్నం నిమజ్జనం వచ్చేసి ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. అయితే చూస్తున్నాము. ఎప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మన టెలివిజన్ ఉంటుంది మా ఇంటి దగ్గరలో, అక్కడ నుంచి తీసుకొని మోతీ మార్కెట్, శివనా స్వీట్ హౌస్, ఇసమదర్ కమిటీ హాల్, సాయిబాబా టెంపుల్ ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ నిమజ్జన ఏర్పాట్లు భారీ ఎత్తున ఉంటుండే. ఈసారి కూడా అదే అనుకుంటున్నాం. అమ్మవారు అయితే ఇప్పుడు బయటికి వెళ్ళడానికి ఒక భారీ క్రేన్ అవన్నీ ట్రై చేస్తున్నాం. ఇన్ కేసు అది కాకపోతే అమ్మవారు ఇక్కడ ఊరేగింపు ఉంటుంది, కానీ చిన్న అమ్మవారు ఊరేగింపు ఉంటుంది సేమ్. ఎందుకంటే సేమ్ ప్లేస్ లో, ఎందుకంటే మా ఇస్లామదార్ బస్తీ వాసులు చాలా మంది ఈ ఊరేగింపులో పాల్గొంటారు. వాళ్ళు చిన్న అమ్మారు అయినా సరే 24 సంవత్సరాలుగా చూస్తున్నారు కదా, ఇది 25th ఇయర్. అదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, లాస్ట్ టైం రాజస్థాన్ నుంచి ఫ్లైట్ లో వచ్చారు మహిళలు. వచ్చి అమ్మవారి దగ్గరకు వచ్చి దాండియా గర్భ ఆడి వాళ్ళు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్తారు. అట్లా టోటల్ గా చాలా మంది అమ్మవారిని చూడడానికి వస్తుంటారు. సో మనకి ఇంకోటి ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ అమర్నాథ్ యాత్రకి వెళ్తాను. అక్కడ మన దర్శనం చేసుకున్న తర్వాత అందరికి పండల్స్ స్టాల్ వేస్తారు, బండారా అంటారు అందరు భోజనాలు. అక్కడ డిస్ప్లేలా అన్ని మాతలు, శక్తి రూపాల మాతలు వేస్తున్నాయి. అక్కడ మన దుర్గా మాతను, వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గా మాతనని మన 20 years నుంచి ఆ మాతలు చూపెడుతుంది. ఇది కూడా ఒక చరిత్ర, ఈ అమ్మవారు ఇట్లా అని చెప్పి ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహము. ఇది కూడా ఒక హిస్టరీ అని చెప్పేసి అక్కడ ప్లే చేసి ఒక వీడియో చూస్తుంటే నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. అరే మనకి ఎన్ని రోజులు కష్టపడ్డాము సరే అని మా వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్తే వాళ్ళు షాక్ అయిపోతారు. అరే ఈయననే చేసిన అంటే వాళ్ళు తీసుకెళ్ళి సన్మానం చేసి వాళ్ళు అది చేసారు. సంతోషం. ఒకటి ఏంటంటే చాలా అంత స్థాయి వరకు ఉంది. అమ్మవారు ఇచ్చింది అంత 25 సంవత్సరాలు కదండి. ఈ 25 ఏళ్లలో మీకు కలిగినటువంటి నిదర్శనాలు ఏమన్నా మాతో పంచుకుంటారా అమ్మవారి గురించి? చాలా జరిగినాయి మేడం. ఒక లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు బిఫోర్ కొద్దిగా నిమజ్జనం వచ్చినప్పుడు ఆ గేట్ నుంచి లోపల రావాలి. కొద్దిగా మనం ఒక హాఫ్ ఇంచు లోపల రానికి అమ్మవారికి కొద్దిగా బేస్ ఎక్కువైపోయింది. దాదాపు 25 నుంచి 30 వేల జనాలు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, అది వెళ్ళట్లేదు. పాపం అప్పట్లో ఉన్న ఏసీపీ డీసీపీ గారు సునీల్ దత్ గారు, అప్పుడున్న బాలగంగిరెడ్డి గారు మరియు దయాకర్ గారు, మన గుప్తా గారు వాళ్ళు ఉండి లేదు ఇక్కడనే నిమజ్జనం చేద్దాము, కాదు ఎందుకంటే వెళ్ళట్లేదు, ఫైర్ ఇంజన్ లోపల అన్నీ రెడీ ఉండే మేము అక్కడే చేయాలంటే సార్ ఒక చిన్న నాకు ఒక ½ hour టైం ఇవ్వండి, లేకపోతే 20 minutes టైం ఇస్తున్నా అన్నారు. మేడం మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన, ఒకటి సెక్రటరియట్ల క్రేను వర్క్ నడుస్తుంది, ఒకటి మన 6 number బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. ఆ పెద్ద క్రేన్ అనమాట ఓనరు, ఆయన కాల్ చేస్తే 12 o'clock ఆయన సింగిల్ రింగ్ లో లిఫ్ట్ చేసిండు. చేసి లొకేషన్ పెట్టేసి ఏం సినిమా అంటే కాలేదు అని చెప్పిన. ఓకే మీరు ఫోన్ పెట్టేయండి అని చెప్పిన. 10 or 15 minutes కూడా కాలేదు మేడం, ఆ క్రేన్ వచ్చి ఇక్కడ ఆరన్ కొడుతున్నాను. వండర్ నాకైతే అసలు డిపార్ట్మెంట్ పబ్లిక్ జనాలందరూ అంత పెద్ద క్రేను, కనీసం ఒక 200 vehicles ఉన్నాయి మేడం. ఎట్లా అంటే చిన్నగా ఒక బుట్టను లేపినట్టు అట్లా అందరు జనాలే మొత్తం వెహికల్ అన్ని రూట్ క్లియర్ చేసి లోపల తెచ్చి అమ్మాని క్రేన్ మొత్తం 15-20 feet హైట్ తో క్రేన్ తో లిఫ్ట్ చేసి లోపల పెట్టాను జరిగింది. యాక్చువల్ ఏంటంటే అది హిస్టరీ అంతే. అట్లా చాలా అద్భుతాలు ఉన్నాయి. చాలా మందికి నా ఫ్రెండ్స్ కూడా ఇంకో చాలా మంది జనాలు భక్తులు కూడా వచ్చి చెప్తుంటారు,
అన్న ఈ రోజు మాకు ఈ జాబ్ రాలేదు, ఈ ఇయర్కి వచ్చినాక నాకు జాబ్ వచ్చింది. కొంతమంది యూకేకి వెళ్ళేవారు, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఉన్నారు అక్కడనే. ఒక 2-3 ఇయర్స్ ఇక్కడనే అమ్మవారిది ఫాస్టింగ్లు ఉండి అది చేసి టీం ఇక్కడనే మనతో ఉన్న వాళ్ళు అందరికి విజాలు ఇప్పుడు వెల్ సెటిల్డ్గా ఉన్నారు. ప్రతిసారి అమ్మవారికి అన్న ఈ రోజు నా తరపు నుంచి పూజ చేయండి అట్లా చాలా ఆవిడ మంది. కోసం మనం ఒక అడుగు ముందుకేస్తే ఆమె మన కోసం 100 అడుగులు వస్తుంది అని ఒక అంటారు కదా. పర్సన్ కూడా పేరు చెప్పొద్దు, ఆ, ఆయన లాస్ట్ టైం కూడా పూజకు వచ్చిండు విత్ ఫ్యామిలీతో 4-5 టైమ్స్ వచ్చిండు. హ్మ్, టీన్స్ హ్మ్. మన లాస్ట్ మంత్ టీన్స్ పుట్టారు మనం. ఓ ఆయన స్వయంగా ఆయన సంతానం కూడా నాకు ఇదని అందించి. చెప్పేసి హ్మ్, ఆయన స్వయంగా అట్లా అంటే చాలా మంది ఒక్కొక్క ఉన్నాయి. కొంతమందికి మ్యారేజ్ కాని మ్యారేజ్ అయింది, హ్మ్. అట్లా చాలా వాళ్ళు వచ్చి చెప్పుకోవడమే తప్ప అమ్మవారు. అట్లా ఆ Sentiment విధంగా అంతే. కొద్దిగా అమ్మవారి దగ్గర ప్రత్యేకత ఉంది మేడం. మరి చివరిగా ఏం చెప్తారు ఈ 25 సంవత్సరాల సెలబ్రేషన్స్, ఇవి సిల్వర్ జూబ్లీ అందరికి సెలబ్రేషన్స్ ఒకటే చెప్పేది మేడం, హ్మ్, అందరు పూజించాలి. ఈ 10-15 ఇయర్స్ మన దగ్గరికి అమ్మారు వచ్చిన దగ్గరికి నుంచి నేను చూస్తున్నాను యూత్లో చాలా చేంజింగ్ వచ్చింది. అవునండి, అవును. ఎందుకంటే భవానీ మాతలు పూజ చేసుకొని మాల వేసుకొని బిలో 20 and 25-30 బిఫోర్ అంతా భక్తి ఉండకపోతుండే. హ్మ్, మా అమ్మవారి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మంది అడిగేవాళ్ళు, అన్న ఈ పూజ విధానం ఎట్లా, హ్మ్. ఇది ఎట్లా, మేము అమ్మవారు పెట్టకపోతే మేము దీక్షలు ఉండాలి తెలుసుకున్నారు. అంటే ఎట్లా అవునండి. అని చెప్పేసి కొన్ని వందల మంది అట్లా దీక్షలు చేసుకొని నా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళకు కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, ఒక మినీ విజయవాడ అమ్మవారు ఇక్కడ నిజమే. కనిపిస్తుంది అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు భవానీ మాల, ఇంకా నేనన్నా డ్రెస్ వేసుకోలేదు, ఆ, పాపం వాళ్ళు విత్ టోటల్ గా డ్రెస్ లో ఉండి హ్మ్, దీక్షలో ఉంటారా? దీక్షలు ఉంటారు. నేను మొత్తం టోటల్ అమ్మవారు నిమజ్జనం అయ్యేంత వరకు నేను దీక్షలు ఉంటాను. ఉంటారండి. మొత్తం నిమజ్జనం అయ్యి ఎక్కడెక్కడ కార్యక్రమం అయ్యేదాకా హ్మ్, దీక్షలు. ఎందుకంటే నాకు ఇదని కాదు, 25 నుంచి years నుంచి ఇక్కడ టైం అలానే. తీసుకెళ్ళినప్పుడు ఓన్లీ వాటర్ తోనే ఉంటుండే. ఆ, సో అమ్మారు ఆమె శక్తి, ఆమె ఆమె నడిపించుకుంటుంది ఆశీర్వాదం. హ్మ్, సో ఏంటంటే అందరికి కూడా చెప్పేది ఏంటంటే అందరు రండి, కొద్దిగా సమయం పాటించండి దర్శనం దగ్గర. హ్మ్, కొద్దిగా మా ఏరియా కూడా పార్కింగ్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. హ్మ్. సో కొంచెం కొద్దిగా మీరు adjusted. అడ్జస్ట్ చేసుకొని హ్మ్, ఇంకా కొద్దిగా పార్కింగ్ కూడా నేను నిన్న నుంచి లోపలనే పెట్టడం అనేది జరుగుతుంది. హ్మ్, కొద్దిగా ఒక్కరిద్దరు అబ్జెక్షన్స్ చేస్తున్నారు, మిగతా వాళ్ళైతే కోఆపరేషన్ గా ఉన్నారు. హ్మ్. సో వాళ్ళని పట్టించుకోకుండా మీరు వచ్చి వెహికల్ పెట్టి కొద్ది సమయంగా వచ్చి అమ్మాని దర్శించుకోవాలని హ్మ్, మరియు నిమజ్జనంలో అందరూ భారీగా పాల్గొనాలని చెప్పేసి హ్మ్, కోరుతున్నాను. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు ఎంత ప్రాధాన్యత ఉందో హ్మ్. అమ్మారు దుర్గామాత అంటే అంతే ఇంతే ప్రాధాన్యత స్పెషల్. ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై Thank you, భవానీ. థ్యాంక్ యూ మ్యామ్. జై ఇలాగే ప్రతి మాతాజీ. సంవత్సరం మీరు ఇంకా ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాలి, అమ్మవారి కృప నెక్స్ట్ ఇయర్ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం సహకరించి వీళ్ళందరూ సహకరించి యాక్చువల్గా నాకు హ్మ్. 116 అడుగులు చేయాలని ఉంది మేడం. ఓ ఇక కన్నుల పండగేనండి. సో ఏంటంటే అందరు సహకరించాలి, ప్లస్ ప్రభుత్వం సహకరించాలి. హ్మ్, చేసే కాన్సెప్ట్ నా దగ్గర ఉంది, హ్మ్, భక్తులు ఆకర్షణగా వచ్చే వాళ్ళు ఉన్నారు. హ్మ్. కొద్దిగా అది కోరుకుందాం అమ్మవారిని. రైట్, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. అందరికీ Thank you. నమస్తే. Thank చూసారు కదా శ్రీనివాస్ గారి మాటల్లో విన్నారుగా, మొత్తం ఇదంతా ఆర్గనైజ్ చేసేది వారేనండి. 24 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇది 25th ఇయర్. పూర్తిగా ఎక్కువ ఫ్రెండ్లీ అనమాట. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మవారి 65 ఫీట్ల విగ్రహం అనేది ప్రపంచంలో అతిపెద్దది. పూర్తిగా మట్టితోనే తయారు చేశారండి. నిమజ్జనం కూడా ఇక్కడే జరుగుతుంది. ఎవరైతే రాలేదో రండి. ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే కోటి ఇసామియా బజార్ అండి. మీకు చాదర్గఢ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలా మీరు లెఫ్ట్ టర్న్ తీసుకుంటూ ఉంటే మీకు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ లోనే విపిజి గ్రౌండ్స్ అని కనపడుతుంది. విక్టర్ గ్రౌండ్స్ అని అంటారు. మీరు అక్కడికి వస్తే మీకు క్లియర్ గా అక్కడి నుంచి కనబడుతుంది పెద్దగా అమ్మవారి విగ్రహం. లోపలికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా బాగున్నారు అమ్మవారు నిండుగా. జై భవానీ. శ్రీమాత్రే నమః. Anchors Jewelry courtesy by Mukunda Jewelries.